దర్యాప్తు. ఏం జరిగింది, ఎవరేం చేశారు, ఏం కోరుకుంటున్నాం, విచారణ. మరలా రక్తం ఒలికిందో ఏబేలు దగ్గర సందర్భం జ్ఞాపకం చేస్తూ, ఇదిగో మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును, దానిని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేదును. ప్రతి నరుణ్ణి రక్తం ఒలికించారో విచారిస్తాను, ఏం జరిగిందో రక్తాన్ని సాక్ష్యం పెట్టి విచారిస్తాను. ఇంకా చెప్తున్నట్టు మంచి మాట కింద ఉంది, నరుని రక్తము, ప్రతి నరుని ప్రాణం గుచ్చి, ఆ మాట వదిలేకండి, అసలు మాట అదే. జంతువును నరుని విచారణ చేద్దును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుణ్ణి విచారణ చేద్దును. బాగా వినాలి. ఇప్పుడు డేవిడ్ కోసం ఎవరిని అడుగుతాడు చెప్పండి? నన్ను అడుగుతాడు. నా గూర్చి ఎవరిని అడుగుతాడు చెప్పండి? డేవిడ్ని అడుగుతాడు. సుధాకర్ కోసం సురేష్ని, సురేష్ కోసం సుధాకర్ని, నీ పక్కోల కోసం, అంటే నీ ఈదులో, నీ ఊర్లో, నీ దేశంలో ఇతరుల కొరకు నిన్ను అడుగుతాడట. గుర్తుపెట్టుకో. నీ ఈదులో, బాగా అడుగుతున్నా, నీ ఈదులో, నీ ఆఫీసులో ఏదన్నా జరిగితే అడుగుతాడట. ఎందుకు ప్రభు మమ్మల్ని అడుగుతావంటే, నీ పొరుగుడు పట్ల నువ్వు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. విచారణ చేస్తాను. ఇదిగో నీ సహోదరుని కోచు, వాని సహోదరుని విచారణ చేస్తాను. నరుని ప్రాణము గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తాను. ఇప్పుడు అడుగుతున్నాను, ఏబేలు చచ్చిపోతే ఆ రక్తాన్ని బట్టి ఎవరిని విచారణ చేశాడు చెప్పండి? మీకు అర్థమవుతుందో లేదు? ఏం జరిగిందో 4వ అధ్యాయంలో 9వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. 4వ అధ్యాయం చదివి కొత్త పాఠాలు చెప్పేస్తే ఏం అర్థం లేదని అర్థమవుతుంది. 4వ అధ్యాయంలో ఏం జరిగిందో 9వ అధ్యాయం ఎవరిని ఇస్తుంది? ఏమని ఇస్తుంది? ఇదిగో విచారణ జరిగింది. ఏమని విచారణ జరిగింది? తప్పేంటి, ఒప్పేంటి, ఎలా జరిగింది దేవుడికి తెలిసిన వాదోపవాదాలు విన్నాడు. విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత కయ్యేని గడికి చెప్పాడు, నువ్వు మోయలేని శాపాన్ని, భారాన్ని మోస్తావు. ఇది కయ్యేనికే కాదు, తర్వాత తరానంతటికి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మరియు మీ ప్రాణమైన, కింద చెప్తున్నారు చూడండి, నరుని రక్తము సిందించు వాని రక్తము నరుని వల్లనే సిందింపండు. నువ్వు ఒకరిని చంపావో ఇంకొకరిని నేను చంపేస్తాను. పనిష్మెంట్ ఏమనుకుంటున్నావు? నువ్వు ఒకరిని చంపితే ఇంకొకరిని చంపుతాడు, నిన్ను చంపును నేను చంపుతాను. జడ్జిమెంట్. నువ్వు ఒకరిని చంపితే నిన్నొకరు చంపుతాడు, నిన్ను చంపును నేను చంపుతాను. వీళ్ళందరికీ ఒక లెక్కిస్తాను. నరుని రక్తము చిందించు, రక్తము నరుని వల్లనే సిందింపండి. అనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు కనుక ఒకడిని ఒకడు చంపకూడదు. ఒకడిని ఒకడు చంపుకున్నారో నా స్వరూపాన్ని చంపుతున్నారు, మిమ్మల్ని వదలను అన్నాడు. ఇది మీకు అర్థమైతే కయ్యేనికి చెప్పింది ఏడు చెప్పనా? బాగా వినండి. రక్తము ఎందుకు సిందించావురా అని అడిగాడు. నీ సహోదరుని రక్తము విచారిస్తున్నా. నువ్వు చేసిన పని అది. నువ్వు చేసిన పనిని బట్టి నేను విచారిస్తున్నా. నువ్వు చేసిన పనిని బట్టి కావున నిన్ను నేను శపిస్తున్నా. న్యాయం ఎవరి వైపు ఉంటే ఆ రక్తాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన. నాబోతు రక్తం ఎవడు వలికించాడట? ఆహాజు వలికించాడు. ఆహాజేనా? ఆహాబా? ఆహాబు ఒలిగించాడు. నాబోతు రక్తం ఆహాబు ఒలిగిస్తే ఆ రక్తాన్ని బట్టి యెజబెల్ని, నాబోతుని సేమ్ కుక్కలు రక్తము నాకేలా చేసేసాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ఇది కంటిన్యూ అయింది, గుర్తుపెట్టుకోండి. ఏబేలు వచ్చి మా అన్నయ్యని క్షమించే అనలేదు. ఏబేలు కాదు అన్నాదా లేదు, ఏబేలు పక్కన పెట్టండి. ఏబేలు రక్తం అనలేదు, గుర్తుపెట్టుకో. అదేంటండి బ్లడ్ మాట్లాడుతుందంటే బ్లడ్డే కాదు, బైబిల్లో దూలం కూడా మాట్లాడుతుందని ఉంది. బ్లడ్ మాట్లాడుతుంటే బ్లడ్డే కాదు, పెంకులు మాట్లాడుతుంది బైబిల్, మట్టి మాట్లాడుతుంది బైబిల్, బండ మాట్లాడుతుంది, ఆకాశము భూమి మాట్లాడుతుంది బైబిల్. చెప్తుంది ప్రతి కణము యెహోవాతో మాట్లాడుతుంది, విచారణ చేస్తాడు. దర్యాప్తులో ఆయన తీసుకునే సాక్ష్యాలు నోటి మాటలు కాదు, మెటీరియల్ తీసుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఆదాము దగ్గర లేదా కయ్యేను దగ్గర వాడి మీద నేరారోపణకి మెటీరియల్ ఏంటో తెలుసా? బ్లడ్. బ్లడ్ బ్లడ్కి వాయిస్ ఉంటుందంటే బ్లడ్కే కాదు, గాడిదకి వాయిస్ ఇచ్చాడు దేవుడు, బ్లడ్కి వాయిస్ ఇస్తాడు దేవుడు, భూమికి వాయిస్ ఇస్తాడు. భూమి కూడా తనలో దాన్ని మాట్లాడుకుంటుందట. ఏమని?
ఎంతకాలం నేను ఈ సేవ చేయాలి, నాకు ఎప్పుడు విమోచన వస్తుంది, కొత్త ఆకాశముగా కొత్త భూమిగా ఎప్పుడు మారుతానని తనకు కూడా ఒక వాయిస్ ఉందంట. ఎంత ఉందో యూనివర్సల్. అందుకే విచారణ చేస్తాను. ఎక్కడికి వెళ్ళి విచారణ చేస్తా అంటే, స్కెచ్ చేయండి, స్కెచ్ చేసిన తర్వాత మ్యాప్ వేయండి, ఆ గుమ్మం వేయకుంది, ఈ గుమ్మం వేయకుంది అని ఇలా స్కెచ్లు వేయడు, అది దర్యాప్తులో రాస్తారు. ఇవన్నీ నార్త్ వేయకుంది, తూర్పు వేయకుంది, నేరం జరిగిన వైపు నార్త్ వైపు జరిగిందా, తూర్పు వైపు, ఇవన్నీ తర్వాత మనం వేసుకునే విచారణలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, డైరెక్ట్ సీన్లో ఉంటాడు. ఆ సీన్లో ప్రతి మెటీరియల్ని సాక్ష్యం అడుగుతాడు, చెప్తే ఆయనకి తెలుసు, వాటిని సాక్షిగా పెడతాడు. కయ్యేని గడికి చెప్పాడు, నువ్వు చేసిన పని ఏంట్రా అని. ఇలా చేస్తే ఏమవుద్దంటే మోయలేని భారం అవుద్ది. అందుకే ఈ మాట నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చాయండి. క్రొత్త నిబంధనలు ఏముందో తెలుసా? క్రొత్త నిబంధన ఇలా మాట్లాడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద నడుస్తున్నప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో కయ్యేను ఆదాము మానవాళి మోయలేని పాప భారాన్ని మోసుకొని పోవు. దేవుని గౌరవం, మనం మోయలేనిది మోయడానికి వచ్చాం. ఇంకేమన్నా తెలుసా? ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, పీస్ఫుల్ లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తాను రండి. మిస్ చేసుకుంటున్నారు మీరు. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నేను చెప్పినట్టు పాటించండి, నడవండి. లైఫ్లో బ్యూటీ అంటే ఏంటో నేర్పిస్తాను. మీరు మోయలేనిది కయ్యేని దగ్గర నుంచి ఈరోజు వరకు మోయలేని భారాన్ని నేను మోయడానికి వచ్చాను. ఏదైనా తోటలో ఆదాము అవ్వ మీద గెంటాడు, అవ్వ సర్పం మీద గంటింది, అవ్వ ఆదాములు కలిసి దేవుడి మీద గెంటాడు, ఆ గెంటింది మీద వేసుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి భౌతికంగా మీదేసుకుని ఆకాశానికి భూమికి మధ్య వేలాడిపోయి మన భారాలన్నీ మీదేసుకున్నాడు. ఎలా ఉంటా ప్రభువా, నీతో ఉంటా అంటే ఆయన ఏమన్నా చెప్పనా? ఇది నమ్మాలండి. ఏమన్నా చెప్పనా? నన్ను వెంబడించి సమస్త భారాలు నా దగ్గరకు వచ్చి దించి నన్ను వెంబడిస్తే ఆకాశ పక్షిని ఎలా పోషిస్తున్నానో చెప్పండి, టెన్షన్ లేకుండా పోషించేస్తాను. నీ ఆరోగ్యాన్ని కూడా నేను చూసుకుంటా అన్నాడు. మొదట నా రాజ్యము నీతి ఎతకమన్నాడు. నా రాజ్యాన్ని నీతి మీరు ఎతికితే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ సమయానికి ఏం కావాలో నేను సేమ్ ఏదేని వనంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ప్రశాంతత ఇస్తాను. అయితే మరణం మాత్రం తప్పదు. ఈ మరణం, దాన్ని బైబిల్ యేసుక్రీస్తునందు నిద్రించిన వారిని మరణం అనలేదు, యేసుక్రీస్తుని వందు చనిపోయిన వారిని మరణం అనలేదు, రెస్ట్. మరణం కూడా ఏమైందట? రెస్ట్ అయిపోద్ది. ఆ రెస్ట్లోకి వెళ్తావు. ఒకరోజు వస్తాడు, రెస్ట్లో నుంచి తీసుకెళ్తాడు, మళ్ళీ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇచ్చేస్తాడు.